రాష్ట్రంలో వర్షాల వల్ల సర్వం కోల్పోయిన రైతుల్ని ఆదుకోవాలంటూ లోక్సభలో నిరసనకు దిగారు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్. అన్నదాతలకు సాయం అందించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మన్మోహన్ కు స్పీకర్ కు లేఖ రాశారన్న. పార్లమెంట్ వాయిదా పడ్డా ఇంకా సభ లోపలే ఉండి తన నిరసన వ్యక్తం చేస్తున్నారాయన. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి. తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీళ్ళందరికీ కూడా సత్వరంగా కేంద్రం యొక్క సహాయం ప్రకటించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ప్రధాని సహాయం కేంద్రం నుంచి ప్రధాని సహాయం ప్రకటించేంత వరకు కూడా తన దీక్ష కొనసాగిస్తానని చెబుతున్నారు. ఇప్పటికీ ఇంకా ఆయన లోపలనే ఉన్నట్లు సమాచారం. శ్వేత, అయితే లేఖకు సంబంధించి ప్రధానమంత్రి గాని స్పీకర్ గాని స్పందించినట్టుగా ఏమైనా సమాచారం ఉందా శిరీష్? అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్పందించినట్టు ఎటువంటి సమాచారం లేదు శ్వేత. పొద్దున మిగిలిన ఎంపీలు కూడా ఈ సమస్యల పైన వాళ్ళని కలిశారు. కాకపోతే ప్రధాని ఇంకా దీనిపై స్పందించాల్సి ఉంటుంది. అయితే కొద్దిసేపట్లో దీనిపై ప్రధాని స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి త్వరలోనే ఒక కేంద్ర బృందాన్ని పంపించి రాష్ట్రంలో వరదల వల్ల పంట నష్టపోయిన వాళ్ళ అందరి యొక్క వివరాలను అంచనా వేయడం, తదనుగుణంగా వరద సహాయాన్ని కూడా ప్రకటించే అవకాశాలకు సంబంధించి ప్రధాని ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ కూడా ప్రధాని తోటి మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు అందుతున్న సమాచారం. శ్వేత, థ్యాంక్ యూ శిరీష్.